ప్రైజ్ గాడ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన శుభములు మీకు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనం ఆదివారం నేర్చుకుంటున్న భాగం నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు నీ వాక్యం కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలను తెరవండి, అంతరంగంలో నీ జ్ఞానం మాకు దయచేయండి, నీ సత్యాన్ని బయలుపరచండి, పరిశుద్ధాత్ముడా నడిపించండి, నీ వాక్కుతో నింపమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడిన వాక్య భాగంలో ఆజ్ఞలలో ఉపదేశం ఉంది. మొదటి 2 ఆజ్ఞలు అయిన తర్వాత వాటిని గూర్చినటువంటి ఉపదేశం. మొదటి 2 ఆజ్ఞలను ఆజ్ఞాపించిన తర్వాత దేవుడు ఈ ఉపదేశాన్ని మనకిచ్చాడు, లేదా ఇన్స్ట్రక్షన్ లేదా వార్నింగ్ అని మనం అనొచ్చు. 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను రోషము గల దేవుడను. ఏంటి రోషం అని అంటే, ఆయన మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమించినట్లుగా ఎవ్వరూ మనలను ప్రేమించలేదు. దాంట్లో ఆయనకు రోషం ఉంది. రెండవదిగా చూస్తే, ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే, మనల్ని సరిచేయటానికి శిక్షిస్తాడు, మనకి ట్రైనింగ్ ఇస్తాడు. రెండవదిగా, మనము తప్పు చేయకుండా ఉండునట్లుగా ఎవరైతే లోపడరో వారిని కఠినమైనటువంటి శిక్షకు గురి చేసినట్టు మనం వాక్యంలో చూడగలుగుతాం. ఈరోజు ఈ 2 విషయాలు మనం గమనిస్తాం. మూడవదిగా 6వ వచనంలో చూస్తే, 1000 తరముల వరకు ఆయన ప్రేమించిన వారిని ఆయన కనికరిస్తానని వాగ్దానం చేశాడు. 1000 తరాల వరకు ఎవరైతే ఆయనకి లోపడతారో వారి మీద ఆయన ప్రేమను, కనికరాన్ని, కరుణను చూపిస్తానని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి. ఆయన మొదటిగా మనలను ప్రేమించే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అలాగే 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎలా ప్రేమించాడు అని మనం చూస్తే, బైబిల్లో మనం చూస్తే, ఆయన మనలను ప్రేమించుతామని కాదు, ఆయనే మనలను ప్రేమించాడు. మొదటగా ఆయన ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? 1 యోహాను సువార్త 4వ అధ్యాయంలో సెలవుబడిన వాక్యం ఏంటి అని అంటే, దేవుడు తన సొంత కుమారుని మన కొరకు పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. ఎందుకు ఆయన పంపబడ్డాడు? మన నిమిత్తం ప్రాయశ్చిత్తం అవటానికి, మనలను విడిపించటానికి, క్షమించటానికి ఆయన మన కొరకు మరణాన్ని పొందాడు. తర్వాత చూస్తే, ఆయన ఆ ప్రేమలో ఉన్న ప్రధానమైన అర్థం ఏంటి అని అంటే, మన శిక్షను భరించాడు, మనలను విడిపించాడు, విమోచించాడు. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనము యూదులం కాదు,
ఇప్పుడు మేము ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం. జూడాయిజం, యూదా మతం ఇక్కడ ఉంది. మనం యూదులం కాదు, అన్యజనులం అయినప్పటికీ ప్రభు మనలను ప్రేమించడానికి గల కారణం ఏంటి అని అంటే, యేసు మన కొరకు చనిపోయాడు, మన కొరకు శ్రమ పడ్డాడు, శిక్షించబడ్డాడు, చనిపోయాడు. మన కొరకు యేసయ్య తిరిగి లేచాడు. ఎవరైతే నశించిపోతున్నారో వారిని రక్షించటానికి, వెదకి రక్షించటానికి ఈ లోకానికి యేసు వచ్చాడు. ఇది గొప్ప ప్రేమ. రెండవదిగా చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆయన్ని ద్వేషిస్తారో 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తప్పిస్తానన్నాడు. అవును, ఈ రోజుల్లో అనేక మంది తప్పిపోయారు. యూదులు తప్పిపోయారు, ఇశ్రాయేలీయులు తప్పిపోయారు. వారి దోష శిక్ష వారి పిల్లల మీదకి రావడం చూస్తాం. అన్యజనులమైన మనము అటువంటి నియమముల కంటే భయంకరులం. అటువంటి ధర్మశాస్త్ర నిబంధనలు మీరిపోయిన భయంకరులం. మనము 3-4 తరాల వరకు కాదు, బ్రతుకు కాలం అంతా శాపగ్రస్తులం. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన మన కోసము శాపమై మన పాపములన్నిటినీ విమోచించాడు, మన పాపములన్నిటిని క్షమించి మనల్ని విమోచించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిరీక్షణ ఏంటి? మనం రక్షించబడటానికి నిరీక్షణ ఏంటి అని అంటే, ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి జీవించాడు. ఇదే మన నిరీక్షణ. వేరొక నిరీక్షణ లేనే లేదు. ప్రియులారా, కనుక ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో దయచేసి గమనించండి. మీరు మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి, మార్పు పొందండి, రక్షించబడండి, అప్పగించుకోండి. ప్రభు దగ్గర క్షమాపణ మీకు దొరుకుతుంది. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. 3-4 తరాల వరకు శిక్ష కాదు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి మాట ప్రభు మనకిచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. తర్వాత చూస్తే, ఆయన ప్రేమించని నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరాల వరకు కరుణిస్తానని ప్రభు చెప్పాడు. అవును, ఆయన 1000 తరాల వరకు కరుణించాడు. మన తర్వాత మనం మాత్రమే కాదు శిక్ష పొందకపోవడం, మన పిల్ల తరము వరకు 1000 తరాల వరకు ఏ శిక్ష లేని జనమును క్రీస్తులో ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అలాంటి కృప పొందటానికి దేవుడు మనను రక్షించాడు, విమోచించాడు. ఈ రక్షణ నాతో ప్రారంభించబడి నా పిల్ల తరము వరకు ఇది కొనసాగటానికి దేవుడు అద్భుతమైన మార్గాలు తెరిచాడు. పాత నిబంధనలో అయితే ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల అనుసరించిన వాటిని నమ్మి అనుసరించిన వారికి ఇది సంతోషాన్ని ఇచ్చినటువంటి మాట వాస్తవమే. అన్యజనులమైన మనల్ని యూదులము కాని మనల్ని ఆయన బ్రతుకు కాలమంతా మట్టుకు మన తరతరములు పిల్ల తరం వరకు మనం జీవించున్నట్లుగా, బ్రతుకున్నట్లుగా, రక్షించబడినట్లుగా దేవుడు అద్భుతమైన మార్గాన్ని తెరిచాడు. అలాంటి కృప మీకును మీ కుటుంబాలకును దేవుడు అనుగ్రహించునుగాక అని పలుకుతూ ఉన్నాను. ప్రైజ్ గాడ్. ఇంకా మనము కొన్ని వచనాలను మనం చూడొచ్చు, కానీ సమయానికి ఈరోజు ముగించాలనుకుంటున్నాం. రేపు మరలా మేము కలుసుకుందాం. వచ్చేవారు మిగతా విషయాలు ఇంకా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన. మహాగణుడును అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే ఈ వాగ్దానాలు నమ్మి అయ్యా నీ సన్నిధిలో దీవించబడాలని కోరుకుంటున్నాను ప్రభా, నువ్వు ఇచ్చినటువంటి రక్షణ, నువ్వు పొందిన శిలువ మరణం, నీ ప్రేమ వ్యర్థం కాకూడదు. అనేక మంది రుచి చూడాలి ప్రభా, బలపరచబడాలి, క్షమించబడాలి, శిక్ష నుండి తప్పుకోవాలి. తరతరాలు నాయన నీ నామం పేరట దీవించబడిన తరాలుగా ఉండాలి. అలాంటి కృప, క్షేమములు
నీ పిల్ల తరములకు నీ బిడ్డలకు అనుగ్రహించమని, మాకును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.